అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది స్ట్రేంజర్ డైరీస్ ఎపిసోడ్ 5. హాయ్ హర్ష. హలో అండి. ఇది ఒక అమ్మాయో అబ్బాయో రాసిన కథ కాదు, ఇద్దరు కలిసి రాసిన కథ, మా కథ. ఓ సో స్వీట్. తోడు కాగల వరుస ఉన్న వ్యక్తినే తోడు చేసుకుని పెరిగిన బావా మరదళ్ళం మేము. ఫైనల్లీ ఆ లవ్ స్టోరీ. సాధారణంగా పెళ్ళి అనే 2 అక్షరాలు రెండుగా ఉన్న ఇద్దరిని ఒకటిగా కనిపించేలాగా చేస్తుంది కదా. మేము మాత్రం ఊహ తెలిసినప్పటి నుండి ఒక్కటే అనేలాగా పెరిగాం. నైస్ అండి. ఆటైనా పాటైనా పండగైనా ఫంక్షన్ అయినా ఇద్దరం కలిసే. నేను మెచ్యూర్ అయితే మా అత్త ఫంక్షన్ చేస్తే మా బావ ఫస్ట్ వస్తే మా నాన్న పార్టీ చేసేవారు. స్కూల్, కాలేజ్, తర్వాత యూనివర్సిటీ వరకు కూడా సీనియర్ జూనియర్ లాగానే సాగింది మా ఎడ్యుకేషన్ అంతా. మస్తు ఫన్ ఉంటుంది. పీజీ ఫైనల్ ఇయర్లో ఉండగా మా ఇద్దరి కామన్ ఫ్రెండ్, మా బావ క్లాస్మేట్ ఒకరు నాకు ప్రపోజ్ చేశారు. నేను ఇప్పటి వరకు ఫేస్ చేయని సిచ్యువేషన్ నాకు అది. ప్రేమ అనే పదం మా మధ్య వినిపించకపోయినా, పెళ్ళి అన్న ప్రస్తావన మా పెద్దవాళ్ళు మా ముందు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, ఈ పదాలు మరొక పరిచయం లేని వ్యక్తులు పరిచయం చేస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఏమో, అతను ప్రపోజ్ చేసిన విధానం నచ్చి కన్విన్స్ అయ్యానో, లేక మా బావని బోర్గా ఫీల్ అయ్యి కాంప్రమైజ్ అయ్యానో తెలియదు, కానీ ఓకే చెప్పేశా. ఓహో, ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. మా బావ హెల్ప్తో అత్తయ్య ద్వారా ఇంట్లో కూడా చెప్పించేశా. మా అనుకున్న పిల్లని మేమే మరో ఇంటికి పంపడానికి మంతనాలు జరుపుతున్నామని మదన పడ్డారో లేదో కానీ ముఖం పైన చిరునవ్వు చెరగకుండా చొరవ చేసుకొని అన్నీ చెక్కబెట్టారు. మాటలన్నీ అయినా శూన్యమాసం రావడం, మంచి రోజులు కాకపోవడం వలన పెళ్లి పనులు మొదలు పెట్టడానికి 3 నెలలు ఆగవలసి వచ్చింది. తరువాత ఎటూ కుదరదు కదా, నేను ఒక నెల రోజులు ఉంచుకొని పంపిస్తా అంటూ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అత్తయ్య. ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళే ఇల్లే అయినా ఇకపై ఇలా రాలేను అనేమో ఈసారి కొత్తగా అనిపించింది. మా బావది నాది వర్క్ ప్లేస్ వేరైనా రూట్ ఒకటే అవ్వడం వల్ల కలిసే వెళ్ళేవాళ్ళం. ఈ బావ మరదల మధ్య కెమిస్ట్రీ భలే ఉందబ్బా. ఒకరోజు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తూ ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకొని వచ్చారు. అబ్బో, ఆమె వెళ్ళాక ఎవరు అని అడిగితే, నేను ఎవరో ఒకరిని చూసుకోవాలి కదా, నీకు బావని అయినందుకు బ్యాచిలర్గా ఉండిపోలేను కదా అని క్యాజువల్గానే అన్నా. నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. కొంతసేపటి తర్వాత, అంత ఆలోచించుకు, తను మా టీమ్మేటే, కార్ ఏదో ట్రబుల్ ఇచ్చింది అంటే లిఫ్ట్ ఇచ్చా అంతే, అది కూడా నిన్ను పిక్ చేసుకునే వరకే అని చెప్పగానే ఆనందంగా అనిపించింది. అయితే పక్కా సంథింగ్. ఎందుకంటే అప్పటి వరకు నాతో తప్ప బావ మరే అమ్మాయితో చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చింది కూడా లేదు. ఈరోజు అమ్మాయిని బావకి దగ్గరగా చూడటం ఎందుకో బాగా డిస్టర్బ్ చేసింది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో ప్రేమ అని కూడా అంటారు. లెట్స్ సీ. నెక్స్ట్ డే నాకు కాబోయే హస్బెండ్తో బయటికి వెళ్ళినా ఆ ఇన్సిడెంట్ మైండ్లో తిరుగుతూనే ఉంది. ఏమైంది అని తను అడిగారు. ఏమీ లేదు అని అబద్ధం చెప్పాల్సినంత ఏముందిలే అని జరిగిందే చెప్పా. ఎందుకో నాకు పొసెసివ్గా అనిపించింది అనగానే, నీకొక విషయం చెప్పాలి అన్నారు. నాకు నీపై ఇంట్రెస్ట్ ఉన్న మాట వాస్తవమే అయినా ప్రపోజ్ చేయాలి అనే ఆలోచన మాత్రం మీ బావది. వాట్? ఎందుకురా అంటే, నేను బావని అన్న రీజన్తో తను నన్ను పెళ్లి చేసుకోకూడదు, తనకి నేనంటే ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలి, ప్లీజ్ రా నా కోసం అన్నాడు. ఓ మై గాడ్, క్రేజీ సార్, క్రేజీ. ఇట్ షుడ్ నాట్ బి అ రెస్ట్రిక్టెడ్ మ్యారేజ్ ఆర్ ఫోర్స్డ్ లవ్. ఇట్ హ్యావ్ టు బి న్యాచురల్, ఆర్గానిక్. అర్థమైంది, మీ కాంటెక్స్ట్ అర్థమైంది. నేను వాడి మాట కాదనలేక నీతో అలా చెప్పా. నువ్వు ఓకే చెప్పడంతో ఇంకేం చెప్పకురా, మంచి అమ్మాయి, మా ఇంటమ్మాయి, మారు మాట్లాడకుండా మ్యారేజ్ చేసుకో, చాలా బాగా చూసుకోవాలి మరి అంటూ మాట తీసుకున్నాను. నాకు వినగానే కోపం వచ్చినా నా మీద బావకి ఉన్న ప్రేమ బాధ్యతకి పొంగిపోయి, ఇన్నాళ్ళు నాకే తెలియకుండా మనసులోనే దాగుండిపోయిన ప్రేమ బావకి తెలియచేయాలని గబగబా ఇంటికి వెళ్ళిపోయా. ఏంటి అప్పుడే వచ్చావు, మూవీ అన్నావు, మిడ్ నైట్ అవుతుంది అనుకున్నా, అయినా ఒక్కదానివే వచ్చావు, వాడేడి అని అడుగుతూనే ఉన్నాడు. ఏం నటిస్తున్నావు బావా, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేనంటే నీకు ఇష్టమా బావా అనగానే నా వైపు నుంచి వెనక్కి తిరిగి, ఇదేంటి కొత్తగా అమ్మ పిలుస్తుంది అంటూ జారుకోబోయాడు. భలే అడిగేశారండి ధైర్యంగా. అడిగిన దానికి చెప్తావా లేదా అని గట్టిగా అడగగానే, ఏం చెప్పమంటావే, నీపై నాకు ఇష్టమేంటి, ప్రత్యేకంగా ప్రేమ ఏంటి, నువ్వు నేను వేరు కాదుగా, చిన్నప్పటి నుండి భార్య అనేలాగా లైఫ్లోకి ఎవరో వస్తారు అని కూడా ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది నువ్వు వాడంటే ఇష్టం అనగానే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అమ్మతో చెప్తే
దాని ఇష్టం కన్నా మన ఇంటికి రావటం ఎక్కువేం కాదు అంది. అందుకే మామయ్యకి ఇష్టం లేకపోయినా అమ్మా నాన్న నచ్చచెప్పి మరీ ఒప్పించారు అనగానే నా గురించి, నా ఇష్టం గురించి ఇంతగా బాధ్యత తీసుకునే వాళ్ళు నా లైఫ్‌లో ఉన్నందుకు ఎంతో సంతోషం వేసింది. ఇంకేముంది, ముందనుకున్న వ్యక్తితో పెళ్లి పెటాకులయ్యి బావతో పెళ్లి పీటలెక్కేశా. వారెవా! మూడో తరం మేనరికం మాది. ఎలా ఉంటుందో ఏంటో అని పెద్దవాళ్ళు కొంచెం కంగారు పడ్డారు. కానీ 1½ ఇయర్‌లో పాప, బాబు హెల్తీ ట్విన్స్ పుట్టగానే అందరూ హ్యాపీ. అబ్బో! సూపర్ అండి. రీసెంట్‌గా 10th యానివర్సరీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. వాహ్! ఒక్కరోజు ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ నీకు లిఫ్ట్ ఇవ్వాల్సొచ్చింది అంటూ ఇప్పటికీ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. అచ్చం మూవీ స్టోరీలానే ఉందండి మీ స్టోరీ. కానీ నాకొక కంప్లైంట్ ఉంది హర్ష. చెప్పండి, చెప్పండి తీర్చేద్దాం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా బావ నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. ఏమండి, మీరు గానీ ఇప్పుడు వీడియో చూస్తున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా మీ మరదలు గారికి ఐ లవ్ యూ చెప్పండి. మేమందరం 1 సెకండ్ పాజ్ ఇస్తాం మీకోసం. చెప్పారా? ఓకే. కనీసం నీ పేజ్‌లో మా కథ విన్నాకైనా చెప్తారేమో చూద్దాం. ఆల్రెడీ అడిగేశాను. హాహా! జస్ట్ కిడింగ్. అయినా ప్రేమ అనేది పెదవులతో, పదాల్లో చెప్పేది కాదు. ప్రతిరోజు కేరింగ్, షేరింగ్ అంటూ యాక్షన్స్‌తో చూపించేది అని నా అభిప్రాయం. అనుభవం కూడా. మీరేమంటారు? అబ్సల్యూట్‌లీ రైట్ అండి. మాటల కన్నా యాక్షన్సే నమ్మాలి ఎప్పుడైనా కూడా. దట్స్ రైట్. అది మా స్టోరీ. ఇక సెలవు. చాలా బాగుందండి. చాలా క్యూట్‌గా అనిపించింది. లైక్ ప్రతి కథ నెగెటివ్‌గానో లేదా ఏదో మెసేజ్ ఓరియెంటెడ్‌గానో ఉండక్కర్లేదు. కొన్ని ఇలా హ్యాపీ ఎండింగ్స్‌తో ఇంకా ట్రూ లవ్ ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీస్ బ్రతికే ఉన్నాయి అని మాకు హోప్ తెస్తూ ఉంటాయన్నమాట. సో మీ హ్యాపీ స్టోరీని చదవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరెప్పుడూ ఇంతే హ్యాపీగా, క్యూట్‌గా ఉండాలని కోరుకుంటూ కంగ్రాచ్యులేషన్స్ అండ్ మీ స్టోరీని మా అందరితో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే గాయ్స్, మరో ఎపిసోడ్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇక సెలవు.